రాష్ట్రంలో మరో లవ్ జిహాద్ కేసు బయటపడింది. అయితే దీని వెనుక తవ్విన కొద్దీ అనేక నిజాలు బయటపడుతున్నాయని మాధవీలత బీజేపీ నేత చెప్తున్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మేడం, ఏది లవ్ జిహాదా? అసలు దీని వెనుక ఏం జరిగింది? ఆ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చిన వ్యక్తి? అసలు దీని వెనుకున్నటువంటి మొత్తం సారాంశం ఏంది? లవ్ జిహాద్ వల్ల ఈ విషయం బయటపడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి, కీర్తి అనే అమ్మాయికి అన్యాయం జరగడం వల్ల ఈ ఎవరినైతే ప్రేమించి అమ్మాయి పెళ్లి చేసుకుందో 2016లో ఆ అబ్బాయి పాకిస్తానీ అని ఈ మధ్యకాలంలో తెలియడం వల్ల ఆ అబ్బాయికి ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం ఉండడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. ఓ రకంగా లవ్ జిహాద్ వాడు కనుక చేయకపోయి ఉంటే ఓడ్ జిహాద్ కూడా బయటపడి ఉండేది కాదు. ఇది ఒక పరివారం. ఈ పరివారంలో ఆ తల్లికి 3 కొడుకులు, 1 కూతురు. ఈవిడ హైదరాబాద్లో ఒక ముస్లిం స్త్రీ. 1990లో ఆవిడ సౌదీ అరేబియా వెళ్ళిపోయి ఒక పాకిస్తానీ వ్యక్తితో, ముస్లిం వ్యక్తితో వివాహం చేసుకోవడం జరిగింది. ఆ పద్ధతిలో ఆవిడికి పాకిస్తానీ పాస్పోర్ట్ వచ్చింది. ఆవిడ పాకిస్తానీ సిటిజన్. 1998లో ఆమె భర్త చనిపోవడం చేత 3 పిల్లలని, 3 కొడుకుల్ని, కూతురు 4 పిల్లల్ని తీసుకొని ఆమె ఇండియాకు 1998లో రావడం జరిగింది. అంటే ఈ లెక్క ప్రకారము ఈ 5 మంది ఆ రోజుకి పాకిస్తానీ నేషనల్స్, పాకిస్తానీ సిటిజన్స్. వీళ్ళ ఇంటికి గోండల్ అనే ఇంటి పేరుంది. ఈ ట్రైబ్ గోండల్ కేవలం మీకు పాకిస్తాన్లో మాత్రమే ఉంటారు. వీళ్ళు చేసిన మొదటి మోసం ఏమిటనంటే, వీళ్ళు లాంగ్ టర్మ్ వీసాలో వస్తారు. మీరు లాంగ్ టర్మ్ వీసాలో వచ్చినా కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది, చాలా జాగ్రత్తగా ఉండి. ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. లీగలీ మీరు వేరే ఫారెన్ నేషనల్ అయినా కూడా మీరు ఆధార్ కార్డు ఇష్యూ చేయవచ్చు. అదొక సెక్యూరిటీ కార్డ్ లాగా. కానీ అందులో ఉన్న లోపం ఏంటో నేను ఈరోజు చెప్తున్నాను. ఆ నేషనల్ ఇక్కడ సిటిజన్ కాని వాళ్ళకి ఆధార్ కార్డు కలర్ వేరే ఉండదు. మన ఆధార్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు కలర్ ఒకటే ఉంటుంది. రెండోది, అందులో ఎక్కడా కూడా వీళ్ళు సిటిజన్ కాదు అని మెన్షన్ చెయ్యబడదు. ఈ రెండింటి వల్ల ఆడపిల్లలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా కానీ లోకల్లో వీళ్ళు వేరే దేశస్తులు అని తెలుసుకోవడం కష్టం. ఐల్ కమ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళు ఏం చేశాడంటే, ఈ పిల్లవాడు 2016లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వీళ్ళు ఓట్లు కూడా వేస్తున్నారు. వీళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు, లోన్లు తెచ్చుకున్నారు. వేరే మతస్థులైన ఆడపిల్లల్ని కూడా వీళ్ళు ప్రేమించి వలలో ముంచి పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇది చేస్తూ వీళ్ళు ఏం చేశారంటే, లాంగ్ టర్మ్ వీసా కింద, CIA కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు సిటిజన్షిప్, పర్మనెంట్ సిటిజన్షిప్కి అప్లై చేసుకున్నారు. 2018లో ఏ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ సర్కార్నైతే CIAలో ఇంతమంది కాంగ్రెస్ కానీ, MIM కానీ ఇన్ని పార్టీలు దూషిస్తూ వస్తున్నాయో, అటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళవన్నీ పేపర్లను తనిఖీ చేసి ఈ ఇంట్లో వీళ్లకు 3కి, ఇప్పటికీ పెద్ద 2 కొడుకులకి, ఆ తల్లికి ఇప్పటికీ 3కి వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. అంటే తల్లిది ఇంకా ప్రాసెస్లో ఉంది. ఈ ఫహాద్కు మాత్రం సిటిజన్షిప్ ఇచ్చింది 2018లో. కానీ 2018లో సిటిజన్షిప్ ఇవ్వక ముందే వీళ్ళ ఇంట్లో అందరికీ ఓటర్ ఐడీలు ఉన్నాయి. చట్టబద్ధంగా ఇది చాలా పెద్ద తప్పు, అన్యాయము, నేరం. ఇట్స్ అ క్రిమినల్ కేస్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఈ విధంగా ఓటు జిహాదు చేస్తున్నారు. పారామౌంట్ కాలనీ, ఫిలిం నగర్లో, బంజారా హిల్స్ వెనకాల ఉన్న పారామౌంట్ కాలనీ అపార్ట్మెంట్స్లో ఇది ఒక పెద్ద అడ్డ. ఇక్కడ మీకు రకరకాల ఇస్లామిక్ కంట్రీస్ నుంచి మనుషులు రావడము, వీళ్ళు లాంగ్ టర్మ్ వీసాస్లో మన దగ్గరికి రావడము, వీళ్ళు ఆధార్ కార్డులు చేయించుకోవడము. ఈ ఆధార్ కార్డు ఎంతవరకు న్యాయమా, ధర్మమా కాదా మనకు తెలియడం లేదు. కానీ ఈ బేసస్ మీద వీళ్ళు రేషన్ కార్డులు తెచ్చుకుంటూనే ఉన్నారు అండ్ ఓటర్ ఐడీలు తెచ్చుకుంటున్నారు. అంటే దీని లెక్క ప్రకారం ఇట్ ఈస్ అ వెరీ 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 బిగ్ ఓట్ జిహాద్ కేస్. దీంతో పాటు వీళ్ళు ప్రచారం చేయడం, MIM వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏమని, సెంట్రల్ గవర్నమెంట్ CIA పేరు మీద మిమ్మల్ని అందరినీ తరిమేస్తారు, ముస్లింలను తరిమేస్తారు, ముస్లింలను తరిమేస్తారు అని. ఇది తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఇక్కడ లోకల్గా ఉన్న ఇక్కడ ముస్లింలు దాన్ని విరోధంగా చూడడం పార్టీని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ పద్ధతిగా చేసి ఒక పాకిస్తానీ సిటిజన్కి కూడా భారతీయ నాగరికత ఇచ్చింది. ఎందుకని? వాళ్ళ అమ్మ ఒకప్పుడు భారతీయురాలు అనే ఒక గౌరవంతో. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? MIM సహాయంతో, కాంగ్రెస్ సహాయంతో, ఇదివరకు BRS సహాయంతో వీళ్ళు సిటిజన్షిప్ రాకముందే ఓటర్ ఐడీలు చేస్తున్నారు. ఇది ఒక చాలా పెద్ద కేసు. ఇతని నిన్న బంజారా హిల్స్లో అరెస్ట్ చేస్తే ఈ బంజారా హిల్స్ CIకి పెద్దమ్మ తల్లి గుడిని కొలగొడతాడు. అక్కడ మన వాళ్ళు బంజారా బస్తీ వాళ్ళు కనుక పాపం వెళ్ళి బొట్లు పెట్టుకుంటే వీళ్ళు 400 మందిని అరెస్ట్ చేస్తారు. కానీ వీళ్లకు ఒక పాకిస్తానీ సిటిజన్షిప్ ఉన్న వ్యక్తి మోసం చేస్తే
డాక్యుమెంటేషన్ అంతా తప్పు ఉంటే వాళ్ళు అతనిది ఓటర్ ఐడి కూడా పెట్టుకొని వాళ్ళు ఇంటెల్లిపాది వాళ్ళు పారామౌంట్ అపార్ట్మెంట్ కాలనీలో బతుకుతుంటే ఇతన్ని మాత్రం రిలీజ్ చేస్తున్నాడు. అంటే ఏంటిది ఈ విషయం వెనుక ఉన్న కుట్ర? అంటే వీళ్ళు భారతీయులను, హిందువులను, ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళను, ఇక్కడ గుళ్ళున్న వాళ్ళను, ధర్మబద్ధంగా ఉండే వాళ్ళనేమో వీళ్ళు అరెస్టులు చేస్తారు. పాకిస్తానీ సిటిజన్ను ఓటర్ ఐడీలు పెట్టుకొని ఆడపిల్లలు లవ్ జిహాదులు ఇరికించి, ఓటు జిహాదులలో ఇరికించి 26 లక్షల ప్యాకేజ్ ఉద్యోగం ఈరోజు అతనికి 26 lakhs ప్యాకేజ్ ఉద్యోగం చేస్తున్నాడు అతను. అంటే మన తెలంగాణ వాళ్ళ ఉద్యోగం కొట్టట్లేదా వీళ్ళు ఇట్లా వచ్చి? ఎవరి వల్ల? ఈ సోకాల్డ్ కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళందరి వల్ల అన్యాయంగా ఇంకెవడో వచ్చి మన వాళ్ళ తిండి కొడుతున్నాడు, ఓటర్ ఐడీలు కొడుతున్నాడు. ఈ బంజారా హిల్స్ సిఐ మాత్రం వాడిని అరెస్ట్ చేయడు, ఆయన వదిలేస్తాడు. ఎంతో అదృష్టం. ఆ హిందూ జాగరణ మంచి వాళ్ళు, హిందూ వాహిని వాళ్ళు వెళ్ళి నిన్న కూర్చొని గొడవ పడి లంగ రోజులు అరెస్ట్ చేయించారు అతన్ని, ఫహాద్ని. ఎక్కడికి తీరుతుంది అన్యాయం? ఇప్పుడు మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకి సిటిజన్షిప్ ఇచ్చింది మీరు ఉన్నటువంటి పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ. వాళ్ళకు ఓటర్ ఐడి ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికల కమిషన్ మీదనే రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకవైపు ఆయనకు సిటిజన్షిప్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రెండు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇందులో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వానికి మీరు చేసే సూచనలు ఏంటి? మీ ప్రశ్న చాలా బాగుంది. సిఐఏ పరిమితిలో ఉన్న నేషనల్ సిటిజన్షిప్ మాత్రము సిఐఏ ఆఫీసు కేంద్ర ప్రభుత్వం కింద వస్తుంది. అది హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది. వాళ్ళు దాంట్లో డాక్యుమెంటేషన్ అన్నీ చేసుకుంటారు. కానీ మనం ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం అంటున్నాం. ఫస్ట్ ఎలక్షన్ కమిషను కేంద్ర ప్రభుత్వం రెండు ఒకటి కాదు, రెండు వేరు సంస్థలు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం కింద పని చెయ్యదు. సెకండ్ పాయింట్, ఎలక్షన్ కమిషన్కి ఒక ఆఫీసు కేంద్రంలో ఉంటుంది, అంటే సెంట్రల్లో ఉంటుంది. సెంట్రల్ అంతా బీజేపీ కాదు, ఢిల్లీ. ఆడ ఎవరికి జాగా ఇస్తే వాళ్ళకి ఆఫీస్ పెట్టుకుంటారు. అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్ ఎలా పనిచేస్తుంది? ఏ రాష్ట్రంలో ఏ పార్టీస్ ఉంటాయో, ఎవరు గెలుస్తారో అక్కడ ఉన్న ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా వాళ్ళు పనిచేస్తారు. సో తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ ద్వారా, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ద్వారా పనిచేస్తారు వాళ్ళు అక్కడి నుంచి. అంతేగాని వాళ్ళు 30 రాష్ట్రాలలోనూ వాళ్ళ మనుషులను తీసుకొచ్చి పని చేయించలేరు వాళ్ళు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుంది? మీకు ఓటర్ ఐడి ఇవ్వాలంటే జిహెచ్ఎంసీ నుంచి మనిషి రావాలి మీ దగ్గరికి. ఢిల్లీ నుంచి వచ్చి ఎవరైనా మీ ఓటర్ ఐడి చేస్తున్నాడా? నా ఓటర్ ఐడి ఢిల్లీ నుంచి వచ్చి చేయలే. ఇక్కడ లోకల్గా ఉండే జిహెచ్ఎంసీ, ఇక్కడ ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి నా ఓటర్ ఐడి చేస్తున్నారు. ఎలా చేశారు ఓటర్ ఐడి? డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ లేకుండా ఎట్లా చేశారు వాళ్ళు ఓటర్ ఐడి? ఎట్లా ఇచ్చారు వాడికి ఓటర్ ఐడి? పరివారానికి ఎలా ఇచ్చారు ఓటర్ ఐడి? సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదు కదా, నేను పర్మనెంట్ సిటిజన్షిప్ ఇవ్వకుండా నువ్వు ఓటర్ ఐడి అని చెప్పిందా? ఎందుకు ఇస్తున్నారు మరి వీళ్ళు? డాక్యుమెంటేషన్ నువ్వు చూసుకోవా? 2018 వరకు టైం పట్టింది వాళ్ళకి ఒక ఫహాద్ చేయడానికి. 1998లో వస్తే 2016 వరకు టైం పట్టింది వాళ్ళకి, 18 వరకు టైం పట్టింది. మరి మీరు ఓటర్ ఐడి ఇంతకుముందు ఎలా ఇచ్చేశారు? దిస్ ఈజ్ మై క్వశ్చన్. వాళ్ళు తనిఖీ చేసుకొని పాకిస్తానీ అయినా తల్లి భారతీయురాలు ఒకప్పుడు అని ధర్మబద్ధంగా డాక్యుమెంటేషన్ చేస్తున్నారు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం. అయినా బీజేపీ మీద బురద చల్లుతారు వీళ్ళు. అన్యాయంగా అక్కడ పర్మనెంట్ సిటిజన్షిప్ ఇవ్వకముందే లాంగ్ టర్మ్ వీసా మీద ఓటర్ ఐడి ఎలా ఇష్యూ చేశారు? ఇష్యూ చేసినది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కాదు, ఇష్యూ చేసింది తెలంగాణ గవర్నమెంట్లోని జిహెచ్ఎంసీ ఉద్యోగస్తులు. అక్కడ సిస్టమ్ ఇచ్చింది. దాన్ని ఎలా ఇచ్చారు? దీనికి మాకు జవాబు కావాలి. ముందే వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది అంటే ఆధార్ కార్డును బేస్ చేసుకుని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డులో డిఫరెన్స్ లేదు, అంటే లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నటువంటి ఆధార్ కార్డుకు పర్మనెంట్ సిటిజన్కు ఉన్నటువంటి ఆధార్ కార్డుకు ఒక డిఫరెన్స్ లేదంటారు. ఆ డిఫరెన్స్ లేకపోవడం కూడా ఒక లోకపోయం కదా, దాన్ని ఎట్లా రెక్టిఫై అయ్యేదని చూస్తారు. ఆధార్ కార్డులో డిఫరెన్స్ ఉండదని నాయన, ఒక జర్నలిస్టుగా నీకు కొత్తగా రాజకీయంలో వచ్చిన నాకు మనిద్దరికి తెలియదు. కానీ డబ్బులు తింటూ జిహెచ్ఎంసీలో జీతాలు తీసుకుంటూ కూర్చొని ఓటర్ ఐడి చేసేవాడికి ఒక లిస్ట్ వస్తుంది, చెక్ లిస్టు. ఇవన్నీ చెక్ చేయాలి అని వాడు చేయాల్సిందే. నీకు నాకు కొత్త విషయం ఇది, వాళ్ళకు కాదు. ఓటర్ ఐడి చేసే వాళ్లకు కాదు. ఎస్పెషల్లీ పారామౌంట్ కాలనీ పోతున్నావు, అలాంటి ప్రాంతాలలో పోతున్నావు, వాడి ఇంటి పేరు గోండల్, ఇట్స్ అ ట్రైబల్ నేమ్. చెక్ చేయాలి వాళ్ళు. దాన్ని చెక్ చేయకుండా ఎలా ఇచ్చేస్తారయ్యా? అంటే డబ్బులు తీసుకోవడం, ఓటర్ ఐడీలు గుద్ది ఇచ్చేసాడు. డబ్బులు తీసుకోవడం, జిహెచ్ఎంసీలో లేని ఇళ్ళు తయారు చేయడం, డబ్బులు తీసుకోవడము, మనుషులకు చచ్చిపోయిన వాళ్ళందరికీ ఓటర్ ఐడీలు ఇవ్వడం. ఇలా చేస్తున్నా కూడా ఎంఐఎం గెలుస్తోంది అక్కడి నుంచి.
ఆ ఎంఐఎం సహకారంతో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్లు గెలుస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా మీద ఒక ఆరోపణ చేస్తున్నారు, ఓటు చోరీ ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని. కానీ మీరు ఏదో ఇప్పుడు ఓటు జిహాద్ అనే ఒక కొత్త పదాన్ని కూడా తీసుకొచ్చారు. ఇవి రెండింటిని ఎట్లా చూస్తారు? అసలు రాహుల్ గాంధీ కామెంట్ని ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ ఓటు చోరీ అనేది ఏదైతే మాట్లాడుతున్నాడో అతనికి ఫస్ట్ ధర్మ చోరీ చేస్తాడు అతను. అంటే అసలు ధర్మమే చెయ్యడు ఆయన, న్యాయమే మాట్లాడాడు ఆయన. ఈ ఓటు చోరీ విషయం ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడో ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన? 2024లో ఎలక్షన్స్ జరిగితే సంవత్సరం అయిపోయిన తర్వాత నిదానంగా కూర్చొని ఇంకా బీహార్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏదోటి బయటికి తీయకపోతే వీళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ కూడా గెలుచుకుంటారు అనే భయంతో మాట్లాడుతున్నాడు ఈ చోరీ మాటలు. మరి ఇక్కడ 2024లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి నేను చూపించాను కదా. మరి రాహుల్ గాంధీ ఎక్కడ నిద్రపోతున్నాడు ఆ రోజు? నేనేం తెలుగులో మాట్లాడలేదు. ఇప్పుడు టీవీ 10 కలిసి తెలుగులో మాట్లాడుతున్నాను, నేను హిందీలో కూడా మాట్లాడాను కదా, క్లియర్గా హిందీలో మాట్లాడాను కదా, అన్ని డాక్యుమెంట్స్ చూపించాను కదా. ఎక్కడ పోయాడు రాహుల్ గాంధీ ఆ రోజు? రాహుల్ గాంధీనే పెద్ద చోరు, ఇంకెవడేం చోరీ చేసేది ఉంది అక్కడ. ముందు ఈ చోరు చదువుకోవాలి, ఫస్ట్ చదవాలి, న్యూస్ వినాలి. ఎవరో ఒకటి ఇంత పేపర్ ఇచ్చాడు కదా అని చదివేయడం కాదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కాదు. ఎక్కడ పోయాడు రాహుల్ గాంధీ? నేను 2024లో ఎలక్షన్స్ అయ్యేదానికన్నా ముందే చెప్పాను నేను. ఎక్కడికి వెళ్ళాడు రాహుల్ గాంధీ? ఎందుకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో న్యాయం జరగట్లేదని ఎందుకు ఆలోచించలే? అంతెందుకు రాహుల్ గాంధీకి ఇప్పుడు నేను ఓపెన్ సవాల్ వదులుతున్నా. ఇప్పుడు ఇది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, తన గవర్నమెంట్, తనే మహారాజు. ఈ ఫహాద్ గోండల్ సంగతి ఏం చేస్తాడో చెప్పమని చెప్పు. చోరీ వర్సెస్ చోరీ చూపించమనండి. కర్ణాటకలో చోరీ తీశాడు, ఎవరే గవర్నమెంటు? తెలంగాణ నేను చోరీ తీసా, ఎవరే గవర్నమెంటు? ఎవరు చోర్లు ఇక్కడ? ఎవరయ్యా చోర్లు? సరే, ఎక్కడ చోరీ అన్నాడో ఆ ఎంపీ సీట్ ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? ఆ ఎంపీ సీటు కాంగ్రెసే గెలిచింది. నేను ఇక్కడ చోరీ చూపిస్తున్నా, ఎక్కడెవడు గెలిచాడయ్యా? కాంగ్రెస్. రాహుల్ గాంధీని సమాధానం చెప్పమనండి. ఫైనల్గా ఈ లహు జిహాద్ వల్ల ఇది బయటకు వచ్చింది. లహు జిహాద్లు రోజు కూడా పెరిగిపోతున్నాయి. ఇవి కంట్రోల్ కావాలంటే ఏం సూచిస్తారు? ఎలాంటి చట్టాలు అమల్లోకి వస్తే ఇవి కంట్రోల్ అవుతాయి? చట్టాలు ఎన్ని పెట్టినా కూడా డబ్బు తిని లంచగొండులయ్యే ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నంత వరకు మీరు ఎన్ని చట్టాలు పెడితే ఏం ప్రయోజనం నాయన? ఓ మాట చెప్పండి మీరు. రాజ్యాంగ ప్రకారంగా రైట్ టు రిలీజియస్ ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే నా మతపరమైన భావనలు నేను వ్యక్తపరచుకోవచ్చు. మన పెద్దమ్మ గుడి ముందు బంజారా హిల్స్లో బొట్టు పెట్టుకుంటే అరెస్ట్ అయిపోయారా లేరా? అందరూ జస్ట్ ఆ రోడ్డు మీద బొట్టు పెట్టుకొని పోతుంటే అరెస్ట్ అయ్యారు. ఈరోజు అదే ఫహాద్ గోండల్ అనే వ్యక్తి సర్నేములు మార్చుకొని ఓటర్ ఐడీలు చేసుకొని ఆధార్ కార్డులు తయారు చేసుకునే వ్యక్తి అరెస్ట్ అయితే కూడా బంజారా హిల్సే రిలీజ్ చేసేశాడు. ఏ చట్టం తీసుకొస్తే ఏం ప్రయోజనం వీళ్ళకి? డబ్బు తినడానికి అలవాటు పడిన వాడిని నువ్వు ఎలా నువ్వు పని చేయిస్తావు? ప్రభుత్వమే మారాలి, దీనికి వేరే చాయిస్ లేదు. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే దేశంలో హాట్ టాపిక్గా మారినటువంటి లవ్ జిహాద్, అదేవిధంగా పాకిస్తాన్ అబ్బాయి వచ్చి ఇక్కడ అమ్మాయిని ప్రేమించి లవ్ జిహాద్కు పాల్పడడం చట్టాల్లో కొంటే ప్రజల్లో అవగాహన రావాలంటూ మాధవిలత చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కెమెరామెన్ ప్రదీప్తో అజయ్ టీవీ హైదరాబాద్.